హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ శ్రీవల్లి అండి. ఈరోజు నేను మీకు వీడియోలో చామదుంపల కర్రీ అయితే చేస్తున్నారు మా అమ్మగారు. అదైతే చూపిస్తున్నానండి. చామదుంపల్లో ఎండ్రులు వేసి కర్రీ చేస్తే చాలా టేస్ట్గా ఉంటుందంట. ఆ కర్రీ అయితే చేస్తున్నారండి. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఎండ్రులు వేసుకోవాలి. ఎంతసేపు వేగాలి ఎండ్రులు? 2 నిమిషాలు. కలర్ మారే వరకునా? కొద్దిగా కలర్ మారే వరకు ఎండ్రులు వేగనివ్వాలండి. ఏంటది? జీలకర్ర వెల్లుల్లిపాయ దంచి వేసుకుంటున్నారా? అంతే కదా. జీలకర్ర వెల్లుల్లిపాయలండి దంచి. అల్లం పేస్ట్ అయితే వేయరంట. జీలకర్ర వెల్లుల్లిపాయలు దంచుకుని ఆ ఎండ్రుల్లో వేసారు. 2 ఉల్లిపాయలండి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 4 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు 4 పచ్చిమిర్చి వేసారు. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు అండి. కొంచెం ఎర్రగా వేగాలి. అవి రుచికి సరిపడా సాల్ట్ అండి. మూత పెట్టి 2 నిమిషాలంటే 1/2 కేజీ చామదుంపలండి. 1/2 కేజీయా? 1/2 కేజీ చామదుంపలండి. ఎండ్రులు ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులో చామదుంపలు వేసుకుని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి ఆయిల్లో. మంట సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకుని ఒక 2 నిమిషాల వరకు ఆయిల్లో చామదుంపలు ఆయిల్లో వేగినాయి కదండి. ఇప్పుడు 2 స్పూన్లు కారం అయితే వేసుకుంటున్నాను. అంటే మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి. ఈ చామదుంపలు ఇందాక ఉడికించి పొట్టు తీసేసానండి. బంగాళదుంప ముక్కలు మనం ఎలా ఉడికిస్తామో అలా ఉడికించాలి. కారం కొద్దిగా వేగిన తర్వాత 1 గ్లాసు మామూలు వాటర్ వేసుకోవాలండి. చింతపండు పులుసు కాదు, మామూలు వాటర్ అయితే వేసారు. ఉడకబెట్టిన చామదుంపలే అయినా కూడా వాటర్ వేసి ఉడకనివ్వాలంట. వెంటనే చింతపండు పులుసు వాటర్ వేసిన తర్వాత కర్రీ అంతా దగ్గరికి వచ్చేసింది కదండి. ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు అయితే పోసుకోవాలి. ఎంత చింతపండు పులుసు? పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు పులుసు అండి ఇది. అందులో పులుసు తీసుకుని పెట్టుకున్నారు, అందులో వేసేయాలి. చింతపండు వేసిన తర్వాత పులుసు మూత పెట్టుకుని ఒక కర్రీ దగ్గరకు వచ్చిన తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలండి. ఏంటి చెప్తా? కరివేపాకు వేసారండి. మా అమ్మగారు ఒక టిప్ చెప్తానని అన్నారు. అదేంటంటే కోడిగుడ్లు ఉడికించేటప్పుడు అంట 1 స్పూను ఆయిల్ వేసుకుని ఉడికించితే దాని మీద ఉన్న పెంకు ఈజీగా వచ్చేస్తుంది అంటే. అదే టిప్పు. కూర అయిపోయిందా? ఇంకా అయిపోయినట్టేనా? ఆపేస్తా స్టవ్. కర్రీ అయితే అయిపోయిందండి. ఇంకా స్టవ్ అయితే ఆపేసారు. ఈ కర్రీ అయితే ఇందులోని అల్లం వేయలేదండి. జీలకర్రను వెల్లుల్లిపాయలు దంచి వేశారు. అల్లం పేస్ట్ అయితే వేయలేదు. మా అమ్మమ్మ గారు ఇలాగే చేసేవారంట కర్రీ. మా అమ్మగారు కూడా ఇలాగే చేస్తారండి. చాలా టేస్ట్గా ఉంటాయి ఇలా చేస్తే కర్రీలు. అందుగురించి మా అమ్మగారితో ఈరోజు కర్రీ చేయించి వీడియో అయితే తీసుకున్నానండి. ఆ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.